సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అర్చన, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, సిఐ చరమందరాజు, పాస్టర్లు హాజరయ్యారు. పాస్టర్లందరూ కలిసి ప్రార్థన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రేమ విందులో పాల్గొని విజయవంతం చేశారు. పాస్టర్లు బైబిల్ యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం క్రిస్టియన్ కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. శ్మశాన వాటికల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల వరకు మంజూరు చేస్తుంది. క్రిస్టియన్ కొరకు లోన్స్ మంజూరు చేసి కొంతవరకు మాఫీ చేస్తుంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే 20 లక్షల వరకు సహకారం అందిస్తుంది. పట్టణ ప్రాంతంలో అయితే 5 లక్షల వరకు నిధులు కేటాయిస్తుంది. యువకులు ఉపాధి కల్పిస్తుంది. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది. ప్రభుత్వం అందించే వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇంకా క్రైస్తవ సమాజ శ్రేయస్ కొరకు చర్చిల నిర్మాణకు రూపాయలకు ఆధునికీకరణ ఆర్థిక సాయం వంటి పథకాలు ఉన్నాయి. అలాగే కొత్త చర్చిల నిర్మాణం, రిపేర్లకు, ప్రవాహ గోడల నిర్మాణం, చర్చిలలో కుళాయిలకు, గొడ్డ బావులకు, టాయిలెట్స్కు ఈ ఆర్థిక సహాయం ఈ స్కీమ్ కింద ఇవ్వబడుతుంది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్. అలాగే ఔత్సాహిక క్రైస్తవ విద్యార్థులకు శిక్షణ గురించి ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే క్రైస్తవ దవాఖానాలకు, క్రైస్తవ పాఠశాలకు, వృద్ధాశ్రమాలకు మరియు అనాథ శరణాలయాలకు, క్రైస్తవ కమ్యూనిటీ హాల్స్ మరియు వృద్ధ కొరకు ఈ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే క్రైస్తవ శ్మశాన వాటికలకు గ్రామీణ ప్రాంతాలకు ఎకరాకు 3 లక్షల రూపాయలు పెంచకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు 5 లక్షల రూపాయలు పెంచకుండా ఈ వాస్తవ అంచనాలకు లోబడి ఆర్థిక సహాయం చేయబడుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలకు పరిరక్షణ, సుందరీకరణ కొరకు కూడా, నూతన శ్మశాన వాటికల నిర్మాణం కొరకు కూడా ఆర్థిక సహాయం చేయబడుతుంది. ఇంకా విదేశాల్లో చదువుకు కూడా విద్యార్థులకు సహకారం అందించబడుతుంది. సంవత్సరానికి 500 మంది క్రైస్తవులకు మించకుండా విదేశాలలో పై చదువుల కొరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఒకసారి వెనుకకు రవాణా ఖర్చుల కింద 60,000 రూపాయలు సహాయం చేయబడుతుంది. అలాగే నిరుద్యోగ యువకులకు కూడా శిక్షణ, ఉపాధి పథకం, ఇవి చాలా ఉన్నాయి స్కీమ్స్. క్రైస్తవ నిరుద్యోగ యువకులకు ఈ క్రింది